17 నుంచి చూసినట్లయితే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. సో మనకి దేవునిలో మనకున్న గొప్ప భాగ్యం, ప్రివిలేజ్ గురించి పేతురు మాట్లాడాడు. ఆయనలో మనకున్న గొప్ప భవిష్యత్తుని గురించి మాట్లాడాడు. ఆయనలో మనకున్న గొప్ప స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడాడు. ఆయన మనకు తండ్రిగా ఉండి ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి మనల్ని సంరక్షిస్తూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది పేతురు మాట్లాడాడు. ఆ తర్వాత మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అనే విషయం, పూర్వపు స్థితి అనేటువంటిది మనకి అది ఉంటుందనే విషయాన్ని మనకు తెలియజేశాడు. సో ఈ పూర్వపు అజ్ఞాన స్థితి అనేటువంటిది అది డైనమిక్గా మారిపోతూ ఉంటుంది. మనం అంతకంతకి కృప వెంబడి కృపలోనికి వెళ్తుంటాం, మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం అని మనం నేర్చుకున్నాం. విశ్వాసించడం అనేటువంటిది ఒక పాయింట్ ఆఫ్ టైంలో జరిగేటువంటిది. దాని ముందు విశ్వసించలేదు, దాని తర్వాత విశ్వసించాం. దాని ముందు నీతిమంతులుగా తీర్చబడలేదు, దాని తర్వాత నీతిమంతులుగా తీర్చబడ్డాం. దాని ముందు రక్షింపబడలేదు, దాని తర్వాతనే రక్షింపబడ్డాం అని మనం చెప్పుకోగలుగుతాం. కరెక్టే. కానీ పరిశుద్ధపరచబడేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ పరిశుద్ధపరచబడేటువంటి ప్రక్రియలో ఏం జరుగుతుంది అని అంటే, అట్లా ఒక పాయింట్ ఉండదు. ఆ పాయింట్ ముందు పరిశుద్ధత లేదు, ఆ పాయింట్ తర్వాత పరిశుద్ధత వచ్చేసింది అనేటువంటిది ఉండదు. దట్ వుడ్ బి మీనింగ్లెస్ అలా ఎవరన్నా చెప్తే. ఎందుకంటే మనం ఎన్నటికీ కూడా ప్రభుకి సమానమైన పరిశుద్ధతలోకి మనం వెళ్ళలేం, మనం ఎన్నటికీ కూడా పరిశుద్ధులం అవ్వలేం. మరి ఏంటి పరిశుద్ధపరచబడడం అంటే? ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి ఒక పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి అని మనం చూసినప్పుడు, ఎప్పుడైతే మనం విశ్వసించామో అప్పుడే పరిశుద్ధపరచబడడం అనేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఆ పాయింట్ అక్కడే ఉండదు, మనము పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాం. మనం ఎనీ పాయింట్ ఆఫ్ టైం, మన లైఫ్లో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే, మనం కనుక మన పరిశుద్ధత గురించి ఆలోచన చేస్తే రక్షింపబడినటువంటి దినానికి వెళ్ళాం, రక్షింపబడిన దినానికి వెళ్ళాం. ఆ మూమెంట్ నుంచే మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఈరోజు నేను నా పరిశుద్ధపరచబడేటువంటి యాత్ర ఎలా ఉంది, నేను దేవునిలో ఎదిగేటువంటి నా ఎదుగుదల ఎలా ఉంది నేను ఆలోచిస్తే, నేను రక్షింపబడక ముందు ఎలా ఉన్నాను, 2005 సంవత్సరం తర్వాత ముందుకు ఎలా ఉన్నాను అని చెప్పి నేను ఆలోచించను. నేను ఈ రోజు గురించి ఆలోచిస్తాను. ఈ రోజునే పాయింట్ ఆఫ్ రిఫరెన్స్గా తీసుకుంటాను. ఈ రోజు నుంచి ఒక 2 ఏళ్ల క్రితం పూర్వపు స్థితి, పూర్వపు అజ్ఞాన స్థితి, ఈ పాయింట్ నుంచి 2 ఏళ్ల తర్వాత నేను ఏమవ్వాలి, ఎలా ఉండాలి. సో ఈ విధమైన ఆలోచన ఉండాలన్నమాట పరిశుద్ధపరచబడి దేవుళ్ళు ఎదిగేటువంటి విషయంలో. సో ఇటువంటి ఎదుగుదల లేకపోతే అసలు ఈ ప్రక్రియ నీలో ప్రారంభమైందో లేదో ప్రశ్నార్థకం. కాబట్టి అసలు నువ్వు రక్షింపబడ్డావో లేదో అనేటువంటిది ప్రశ్నార్థకం అయిపోతుంది. సో ఇది మనం మాట్లాడుకున్నాం. ఇదంతా చెప్పిన తర్వాత 17వ వచనం నుంచి ఏమంటారంటే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశంలో ఉన్నంతకాలము భయముతో గడుపుడి. ఇంగ్లీష్లో కొంచెం అర్థవంతంగా రాసినట్లుగా నాకు అనిపించింది, మూల భాషకి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఒకసారి ఇంగ్లీష్లో చదవను. And if you call on the Father who without partiality judges according to each one's work, conduct yourself throughout the time of your sojourning here in fear. ఏం వర్షన్ అది? As Father who judges impartially according to each one's deeds, conduct yourself with fear throughout the time of your exile. ఓకే, దీంట్లో కూడా అట్లానే
కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ఫియర్ కదా. పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి, లేకపోతే భయముతో ప్రవర్తించుడి అనేటువంటి అర్థం రావాలి. భయముతో మీ కాండక్ట్ని మీరు చూసుకోండి. అయితే భయముతో మీరు చేసేటువంటి క్రియలు చేయండి. అర్థమవుతుందా? సో ఆ క్రియల్ని బట్టి ప్రతివానిని తీర్పు తీర్చేటువంటి వాడు ఎవరు? మీరు ప్రార్థించుచున్నటువంటి తండ్రి. మీరు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించడం అంటే కేవలం ఏదో మాకు అవి కావాలి ఇవి కావాలి అడగడం గురించి కాదు ఇక్కడ పేతురు మాట్లాడుతుంది. ప్రార్థించడం అంటే మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు, లేకపోతే మీరు సంబంధం కలిగి ఉన్నారు, లేకపోతే మీరు ఆధారపడుతున్నారు. ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఎవరితో మీరు సంభాషణ చేస్తున్నారు? ఎవరితో మీరు సంబంధం కలిగి ఉన్నారు? ఎవరితోటి అని అంటే దేవునితోటి. ఆ దేవుడు ఎవరు తెలుసా? ఆ దేవుడు ఎవరు అని అంటే మీరు ఎవరితో అయితే కనెక్ట్ అయ్యి ఉన్నారో, మీరు ఎవరితో సంబంధం కలిగి ఉన్నారో, ఎవరైతే మీరు ప్రతిదినం సంభాషిస్తూ ఉంటారో ఆ దేవుడు ఎవరు అని అంటే ఆ దేవుడు ప్రతివానిని తీర్పు తీర్చే దేవుడు. దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? వారి క్రియలను బట్టి తీర్పు తీర్చేటువంటి దేవుడు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఏం క్రియలు చేయమంటావు? చేయాల్సిన క్రియలు ఏమన్నా ఉంటే చెప్పండి, చేస్తాం. క్రియల్ని బట్టి తీర్పు తీరుస్తాడు కదా, ఏ క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడో చెప్పు, ఆ క్రియలు చేసేస్తాం. వెంటనే మనకి ఈ ప్రశ్న వస్తుంది. అప్పుడు దానికి సమాధానం ఏమొస్తుందంటే అలా అడిగితే దానికి సమాధానం ఏమొస్తుంది అని అంటే క్రియల మూలముగా అయితే ఇది కృప మూలమైనది కాదు. క్రియల మూలముగా ఎవ్వడూ రక్షింపబడలేదు. ధర్మశాస్త్రం మూలముగా ఎవ్వడును రక్షింపబడలేదు అనే ఆన్సర్ వస్తుంది. అదవుతుందా చెప్పింది? ఇప్పుడు మనం గనక ఈ ప్రశ్న అడిగితే, ఏ ప్రశ్న? ఏం క్రియలండి, ఏ క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చాడు చెప్పండి, చేసేస్తాం అనే ప్రశ్న అడిగితే ఈ సమాధానం వస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు ప్రశ్న ఇది కాదు మనం అడగవలసిన ప్రశ్న. మనం అడగవలసిన ప్రశ్న ఏంటి అని అంటే ఎటువంటి క్రియలు, ఏ క్రియలు అనేటువంటిది కాదు, ఎలాంటి క్రియలు. అర్థమవుతుందా? స్పెసిఫిక్గా ఏ క్రియలు, ఈ క్రియలు ఒక లిస్ట్ ఇవ్వండి అని కాదు అడగవలసింది. నేను చేసేటువంటి క్రియలు ఎలా ఉండాలి, ఎటువంటి క్రియల్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు, అది సరైన ప్రశ్న. దానికి ఆన్సర్ పేతురే ఇక్కడ ఇస్తున్నాడు. ఎటువంటి క్రియలు అని అంటే మీరు భయముతో పరదేశులై ఉన్నామని ఎరిగి. ఎలాగా? పరదేశులము అయి ఉన్నామని ఎరిగి. మోషే దేవుని కోసం ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ చేయడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. తనను అంగీకరించవలసినటువంటి ప్రజలే తనను ఏం చేశారు? నువ్వెవరివి మాకు తీర్పు తీర్చడానికి అని చెప్పి ఎదురు తిరిగి తరిమేశారు, తోసివేశారు. అప్పుడు మోషేకి ఏం చేయాలో అర్థం కాల. రిస్క్ తీసుకున్నాడు, ప్రాణాన్ని పోయేంత రిస్క్ తీసుకున్నాడు. ఎవరి కోసం అయితే రిస్క్ తీసుకున్నాడో వారే త్రోసివేశారు. ఇంకేం చేయాలి ఇక్కడ అర్థం కాలేదు. అక్కడి నుంచి పారిపోయాడు. ఇంత కన్ఫ్యూజన్లో ఉండి కూడా, అంటే దీన్ని కన్ఫ్యూజన్గా దీన్ని మోషే తీసుకున్నాడని అనకూడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనొచ్చు? ఒక అయోమయ స్థితి. లేకపోతే అయోమయ స్థితి అంటే దేవుని గురించిన అయోమయ స్థితి కాదు, ఏం చెయ్యాలి, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కదా. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు మోషే చూడండి, అప్పుడు మోషేకి క్రియలు ఏమీ దొరకలా. అప్పుడు కొన్ని క్రియలు కనిపించినాయి తన కళ్ళెదుట. ఏం క్రియలు కనిపించినాయి? దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నడిపిద్దాం, బానిసత్వం నుంచి బయటికి తీసుకొద్దాం, నాయకుడిని అయిపోదాం అనే క్రియలు కనిపించినాయి. ఎవరికి? మోషేకి. ఇప్పుడు అది కూడా కనిపించట్లా, కుదరట్లా. అవి తప్పు క్రియలా? కాదు. ఆయన ఏదో
తను మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందుకోవడానికి చేయాలనుకున్న క్రియలా అంటే అది కూడా కాదు. ఎందుకంటే మన హెబ్రీయులకు రాసిన పత్రిక అలా చెప్పట్లేదు. ఆయన విశ్వాసముతో అడుగు ముందుకు వేసాడనే చెప్తుంది కదా. యేసుక్రీస్తు మీద విశ్వాసంతో అని మళ్ళా నొక్కి వక్కాణించి మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తుంది. యేసుక్రీస్తు మీద విశ్వాసంతో ఆయన తన ప్రజల కోసం బయటకు వచ్చాడు అని చెప్తుంది. సో అది తప్పు క్రియ కాదు, చేద్దాం అనుకున్నాడు కానీ కుదరలా. ఇప్పుడు సరే, ఇక్కడ పేతురు వాడి క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు అన్నాడు కదా. మోషే ఏం క్రియలు చేశాడో చూద్దాం అని చెప్పి మైక్రోస్కోప్ పెట్టి చూసామనుకోండి. ఏం క్రియ చేశాడబ్బా అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో దేన్నైతే హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసమును బట్టి అని తన విశ్వాసాన్ని గురించి, నిజమైన విశ్వాసాన్ని ప్రూవ్ చేయడానికి, మోషే నిజమైన విశ్వాసాన్ని ప్రూవ్ చేయడానికి ఏదైతే హెబ్రీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాయించిచ్చాడో ఆ సమయానికి వెళ్ళిపోదాం. మోషే జీవితంలో ఆ ఘట్టానికి వెళ్ళిపోదాం. ఆ సమయంలో మోషే ఏం క్రియలు చేస్తున్నాడు అని కనుక మనం పరిశీలన చేస్తే ఏం క్రియ చేస్తున్నాడు? ఏం చేయలేకపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అంటే క్రియలు, తన జీవితం ఏందో అర్థం కాని పరిస్థితిలో లేడు. ఎందుకంటే తన దేవుడు ఎవరో ఆయనకు తెలుసు, తన రక్షకుడు ఎవరో తెలుసు, యేసుక్రీస్తు ఎవరో తెలుసు, సువార్త తెలుసు, ఆయన నిరీక్షణ ఏంటో తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. అర్థమవుతుందా? సో తన జీవితాన్ని గురించి అయోమయ పరిస్థితులు లేడు. కానీ ఏం క్రియ చేయాలి, ఏం చేయాలి, దేవుని కోసం ఏం చేయాలి, ఏం పని చేయాలి, ఇదిగో ఈ దేవుని ప్రజల కోసం ఏం చేయాలి. ఒక్కోసారి సువార్త పని చేద్దాం అనుకుంటాం, కానీ ఆ సువార్త పనిలో ఏం చేయాలి అర్థం కాదు ఒక్కోసారి మనకి. దాదాపు అందరు మిషనరీస్ పొజిషన్ ఇట్లానే ఉండిందనమాట. మీరు మిషనరీ బయోగ్రఫీస్ చదివితే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. బేసిక్గా ఆ లాంగ్వేజ్ తెలీదు, ఆ కల్చర్ తెలీదు, వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు వెళ్ళి ఏమైనా చెప్దామన్నా చేద్దామన్నా ఎవరు యాక్సెప్ట్ చేయరు. సరే, బ్రిటిష్ మిషనరీస్ అంటే వేరే విషయం. వాళ్ళు చదువు చెప్పి వాళ్ళు ప్రభుత్వం కొంచెం అట్లా కాకుండా ఇప్పుడు చైనాకి వెళ్ళినటువంటి మిషనరీస్ గురించి కానీ ఆఫ్రికాకి వెళ్ళిన మిషనరీస్ గురించి మనం ఆలోచన చేసి, ఈవెన్ ఇండియాలో కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా అనేక మంది మిషనరీస్ పనిచేశారు. వాళ్ళని మనం గమనిస్తే కూడా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. మొట్టమొదట్లో ప్రార్థనతోనే మొదలు పెడతారు. కొన్ని సంవత్సరాలు ప్రార్థనలో గడిపి సిద్ధపడినటువంటి మిషనరీలు కథలు మనం చూడగలుగుతాం. ఏం చేయాలో అర్థం కాక. సో మోషే జీవితంలో కూడా ఆ ఘట్టానికి మనం వెళ్తే అక్కడ ఏం చేస్తున్నాడంటే ఏం చేయట్లేదు, ఏం చేయలేకపోతున్నాడు. ఏమైనా చేద్దాం అనుకున్నాడు కానీ త్రోసివేయబడ్డాడు. అప్పుడు ఏం చేశాడా, ఆయన ఏం చేశాడు అని మనం చూస్తే కనుక మిదియానుకు పారిపోయాడు, మిదియానుకు వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? మరి ఏంటి, ఏం క్రియలు చేయలేకపోయాడు కదా, పారిపోవడం క్రియ. ఏం చేయాలి అర్థం కాక అక్కడి నుంచి మిదియానికి వెళ్ళిపోవడం ఒక క్రియ. మరి ఇక్కడ పేతురేమో దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు అంటున్నాడు, ఎవరి క్రియలను బట్టి వారికి తీర్పును తీరుస్తాడని చెప్తున్నాడు. మరి ఏం క్రియలు ఉన్నాయి మోషే జీవితంలో అని కనుక మనం పరిశీలనగా చూస్తే అప్పుడు మనకి స్టెఫను సమాధానం చెప్తాడు. ఇక్కడ పేతురు చెప్పిన దానికి ఆన్సర్ మనకు స్టెఫన్ చెప్తాడు. స్టెఫన్ ఏం చెప్పాడు మోషే గురించి? ఏం చెప్పాడు? మిదియానుకు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి కుమారుడు పుడితే ఆ కుమారుడికి ఏం పేరు పెట్టుకున్నాడు? గెర్షోము అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకు చెప్పాడు స్టెఫన్ ఆ విషయాన్ని? ఎందుకైనా చావు అంచుల్లో ఉన్నప్పుడు ఆ డీటెయిల్ని ఎందుకు ప్రస్తావించాలి? ఎందుకంటే గెర్షోము అనగా పరదేశి అని అర్థము. అది మన నిర్గమకాండంలో కూడా ఎందుకు మోషే ఆ పేరు పెట్టాడు రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముడు మనకు రాసిచ్చాడు. మనమేదో గెర్షోము అంటే ఏంటి డిక్షనరీలో చూసింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడే ఇన్స్పైర్డ్ టెక్స్ట్లోనే నిర్గమకాండంలో రాయించాడు. ఏంటది గెర్షోము అంటే? ఏంటంట, పరదేశి అయి ఉన్నాడు కనుక ఆ మొదటి కుమారుడికి ఏం పేరు పెట్టాడు?
నేను ఇంకనూ పరదేశిని అనుకొని నా సొంత భూమి అయినప్పటికీ కూడా అందులో కూడా నేను ఎవరిని? పరదేశి. నా సొంత ప్రజల మధ్యలో పరదేశినే, నన్ను పెంచిన వారి మధ్యలో నేను పరదేశినే, ఈ మిద్యాన్లో అయినా నేను పరదేశినే, నేను ఎక్కడైనా నేను పరదేశినే అని అనుకొని ఆ మొట్టమొదటి కుమారునికి ఏం పెట్టాడంట? గెర్షోమని పెట్టాడు. ఎక్కడ కూడా సెటిల్ అయిపోదాం అనేటువంటి మైండ్ సెట్ ఆయనకి లేదు. ఎక్కడ కూడా రిలాక్స్ అయిపోదాం అనేటువంటి మైండ్ సెట్ లేదు. నేను పరదేశిని, నేను యాత్రికుడని. పరదేశిని అంటే నేను ఎవరికి తెలియదు, నన్ను అందరూ ఒంటరు, నేను ఏకాకిని అనే సెల్ఫ్ పిటీలో పెట్టుకున్నది కాదు అది. పరదేశి అంటే పిల్గ్రిమ్ అనేటువంటి అర్థం వస్తుంది అక్కడ వాడబడినటువంటి పదానికి. అర్థమైందా? యాత్రికుడు అనేటువంటి పదం వస్తుంది. అంటే నేను యాత్ర చేస్తున్నాను, నేను యాత్రలో ఉన్నాను. మళ్ళా పరదేశి అని అంటే ఏదో సెల్ఫ్ పిటీకి పోయి పెట్టుకున్నాడు అనుకునేరు. నన్ను ఎవడు పలకట్లేదు, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నేను పరదేశిని, నేనంతా అని సెల్ఫ్ పిటీ కాదు అది. అదేంటిది? యాత్రికుడిని నేను. నా యాత్ర ఇంకా అయిపోలా, నేను సెటిల్ అవ్వను. ఫరో ఇంట్లో సెటిల్ అవ్వచ్చు. ఎవడొద్దంటాడు? చిన్నప్పటి నుంచి పెరిగాడు, ఎవరిని వద్దంటాడా? సెటిల్ అయిపోవచ్చు. అధికారి అయ్యాడు, పెద్ద సింహాసనం కూడా వచ్చి ఉంటుంది. ఫరో తర్వాత పోస్ట్ వచ్చి ఉంటుంది. అక్కడ సెటిల్ అయిపోదలుచుకున్నాడా? నేను సెటిల్ అవ్వను. ఎందుకంటే నేను ఎవరిని? నేను యాత్రికుణ్ణి. బయటకు వచ్చాడు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ యాత్రికుడు అయ్యాడు, మళ్ళీ మిదియానికి వచ్చాడు, అక్కడ సెటిల్ అయ్యాడా అంటే అక్కడ కూడా నేను సెటిల్ అవ్వను. నేను యాత్రికుణ్ణి. నా ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రభువు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడవాలి. నా ప్రభు ఏ క్షణానైనా నన్ను ఏం చేయమంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి. రెండో కుమారుడి పేరేంటి? నా తండ్రి దేవుడు నా రక్షకుడు. రక్షణ సువార్త, రక్షకుడు గురించినటువంటి సువార్త విషయమై సిద్ధ మనసు కలిగిన జోళ్ళు కలిగి సిద్ధంగా ఉన్నాడు. యాత్రికుడు జోళ్ళు వేసుకొని, అంటే చెప్పులు వేసుకొని, షూస్ వేసుకొని కదలడానికి, మూవ్ అవ్వడానికి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడికి పిలిస్తే అక్కడికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు మోషే. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందో చెప్పింది? దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ మోసెస్. సో పేతురు ఇక్కడ ఎవరి క్రియలను బట్టి వాడికి తీర్పు తీర్చేటువంటి దేవుడు, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేటువంటి దేవుడు అని అంటే మనం మోషే జీవితంలో చూడాల్సింది ఏ క్రియలు, ఏ స్పెసిఫిక్ క్రియలు చేశాడు మనం కూడా చేద్దాం అని కాదు. మోషే చేసిన క్రియలు మనం చేయలేం, మనం చేసిన క్రియలు మోషే చేయడు. మనం చూడవలసింది ఏంటి అని అంటే మోషే యొక్క యాటిట్యూడ్. వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ మోసెస్ వైల్ హీ డిడ్ సమ్ వర్క్స్? దట్ యాటిట్యూడ్ షోస్ us that it is not Moses but it is Christ that is within him. జీవించుచున్నది నేను కాదు కానీ నా యందు క్రీస్తే. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి తిని అని పౌలు చెప్పినట్లుగా మోషే తన యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తుతో కూడా, రాబోయే యేసుక్రీస్తుతో కూడా ఆయన సిలువ వేయబడ్డాడు. జీవించున్నది మోషే కాదు కానీ క్రీస్తే. ఇది మనకి ఎలా అర్థమవుతుంది? బై లుకింగ్ అట్ హిస్ యాటిట్యూడ్, బై లుకింగ్ అట్ హిస్ మైండ్ సెట్, బై లుకింగ్ అట్ హిస్ రెడీనెస్ ఫర్ ద గాస్పెల్, బై లుకింగ్ అట్ his attitude with which he doesn't yield into రిలాక్సేషన్లోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడనటువంటి, సిద్ధముగా ఉన్నటువంటి, మెలకుగా ఉన్నటువంటి యాటిట్యూడ్ మనకు కనిపిస్తుంది. దేని నిమిత్తం? సువార్త నిమిత్తం, రక్షకుని గురించిన సువార్త నిమిత్తం. ఎలియేజరు అంటే అర్థం ఏంటి? నా తండ్రి దేవుడు నా రక్షకుడు.
నా తండ్రి దేవుడు నా రక్షకుడు, ఇదిగో ఈయన మా తండ్రి దేవుడు నా రక్షకుడు అని ప్రకటించేటువంటి పని. ఆ పేరులోనే ప్రకటన ఉంది చూసారా? ఇదిగో ఈయన రక్షకుడు. ఎవరు? మా తండ్రి దేవుడు. ఈయనే రక్షకుడు. రండి చూడండి, ఈయన్ని పూజించండి, ఈయనకి మీ జీవితాన్ని ఇవ్వండి. ఈయన రక్షకుడు. ఎవరు? నా తండ్రి దేవుడు. చూసారా? పాయింటింగ్ అవుట్ ఎట్ గాడ్ అండ్ మ్యాగ్నిఫైయింగ్ హిమ్ యాజ్ ద సేవియర్ అండ్ ప్రొక్లైమింగ్ ఇట్. అది ఆ యాటిట్యూడ్లో ఉన్నాడు. ఎవరు? మోషే. సో ఇక్కడ ఎవరి క్రియల్ని బట్టి వాడికి తీర్పు తీరుస్తాడు దేవుడు అన్నప్పుడు పేతురు ఏం క్రియలు అని అంటే, ఏది క్రియల్ లిస్ట్ కాదు మనం చదువుకోవాల్సింది, క్రియల్ లిస్ట్ కాదు మనం 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 పొందుకోవాల్సింది. ఈ యాటిట్యూడ్లో, ఈ మైండ్ సెట్లో ఉన్నప్పుడు కొన్ని క్రియలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ క్రియల్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. ఈ మైండ్ సెట్లో ఉంటే కొన్ని క్రియలు వస్తాయి. ఆ క్రియల్ని బట్టే నువ్వు విశ్వాసం అనే సంగతి ఇతర విశ్వాసులకు అర్థమవుతుంది. ఆ క్రియల్ని బట్టే ఒక సంఘములో నువ్వు సభ్యుడిగా అవయవముగా ఉన్నావన్న సంగతి అర్థమైపోతూ ఉంటుంది. ఆ క్రియల్ని బట్టే దేవుడు కూడా ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. సో నేను మొరపెట్టుకుంటున్నటువంటి దేవుడు, నేను ప్రార్థించుకుంటున్నటువంటి దేవుడు, ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఎలాంటి ఏ విధంగా తీర్చాడంటే పక్షపాతము లేకుండా తీర్పు తీరుస్తాడు. వీళ్ళందరికంటే నువ్వు దేవుడు అని నాకు తెలుసు. మా అమ్మ మా నాన్నకి తెలుసు, మా తాతకి తెలుసు, మా ముత్తాతకి తెలుసు. వీళ్ళకి ఎవరికని తెలుసా? ఎవరికి తెలియదు. వీళ్ళందరికంటే నాకే తెలుసు యేసయ్య దేవుడు అని. నా దగ్గర ఉంది బైబిల్. వీళ్ళందరూ బైబిల్ కొనుక్కునే ముందే నేనేం చేశాను? బైబిల్ని నేను కొనుక్కున్నా. మా తాత పాంచి అందరు పాస్టర్లు అందరి దగ్గర ఏమున్నాయి? బైబిళ్ళు ఉన్నాయి. మాకు యేసుక్రీస్తు అంటే మాకు బాగా తెలుసు అనగానే మనుషులు పక్షపాతం చూపిస్తారేమో కానీ దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు. మాటల్ని బట్టి పక్షపాతం చూపించేవాడు కాదు. పైకి నువ్వు చేసే క్రియల్ని బట్టి పక్షపాతం చూపించేవాడు కాదు. నీ జ్ఞానాన్ని బట్టి పక్షపాతం చూపించేవాడు అసలే కాదు. పైకి నువ్వు చూపించే క్రియల్ని బట్టి కూడా పక్షపాతం చూపించడం, అది చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చాడు. క్రియల్ని బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు కాదు. నేను ధర్మశాస్త్రాన్ని బాగా చేస్తున్నాను, నేను చిన్నతనము నుండి నేను అన్నీ చేయించుంటుని, వీటన్నిటి నేను చిన్నతనము నుంచే చేస్తున్నాను అని చెప్పిన ఆ యొక్క యవనస్తుడైనటువంటి ధనవంతుడైన యవనస్తుడిని ఆయన అబ్బా చిన్నప్పటి నుంచి ఇవి ఆజ్ఞలన్నీ పాటించేవాడు ఎవడు నాకు ఇంతవరకు దొరకలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు రా బాబు నీలాంటి వాళ్ళు, ఇవన్నీ పాటిస్తున్నావు, మళ్ళా సక్సెస్ అయ్యావు, మళ్ళా ధనవంతుడు అయ్యావు అట కాదు. కానీ నువ్వు అర్జెంటుగా నా శిష్యుడు అయిపో, నీలాంటి వాడు ఉండాలిరా నా పక్కన అనడా అనలా. నీకున్నవన్నీ అమ్మేసి పేదలకి ఇచ్చేసి, ఉన్నవన్నీ అమ్మేసి మళ్ళీ ఇంకో బిజినెస్ పెట్టుకోమని చెప్పలా. మీకున్నవన్నీ అమ్మేసి స్టాక్ మార్కెట్లో పెట్టుకో, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడా అలా. ఏం చెప్పి ఉన్నవన్నీ అమ్మేసి వచ్చిన డబ్బుల్ని పేదలకి ఇచ్చేసి, ఇంక పేదలకి ఇస్తే మళ్ళీ వస్తాయి వెనక్కి రాలేనటువంటి ఒక మెథడ్ చెప్పాడు అనమాట. ఇక మళ్ళీ తిరిగి రావయ్యి, ఇక రావు, పేదలకు పెంచి పెడితే వస్తాయి వెనక్కి. ఏడ నుంచి వస్తే రావు. అన్నీ అమ్మేసి మళ్ళీ పేదలకు ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించు. అతను మిక్కిలి ధనవంతుడు కనుక ఆయన దుఃఖాక్రాంతుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూసారా, పార్షియాలిటీ లేదు ప్రభుకి. నికోదేము వచ్చాడు. నికోదేము చాలా జ్ఞానం ఉంది, చాలా గౌరవం ఉంది సమాజంలో. ఆహా
ఇంత గొప్ప నాయకుడివి నికోదేమో, సర్లే నీకు రక్షణ ఉందా లేదా, నీకు రక్షణ అంటే ఏంటో అర్థమైందా లేదా, విశ్వాసం ఉందా లేదా, ఎంతలా సంగతి, చిన్నగా రక్షణ పడతావులే కానీ ముందొచ్చి నా దగ్గరికి, నువ్వు నా వెనకాల ఉంటే కాస్త నాకు కూడా ఏమొస్తుంది, పెద్ద పెద్దోళ్ళు ఏమైనా శిష్యులు అయిపోయారని చెప్పి గౌరవం వస్తుంది కదా. అర్థమవుతుందా? నికోదేమో ఎవరో మామూలుడు కాదు, యూదుల నాయకుడు, యూదుల బోధకుడు. అటువంటి వాడు యేసుప్రభు శిష్యగణములో ఒకటిగా తిరుగుతూ ఉంటే, తిరగమంటే ఎమ్మంటే తిరుగుతాడు. నికోదేమో ఆల్రెడీ చాలా గౌరవిస్తున్నాడు. నికోదేమో చాలా గౌరవం. పని చేయి నికోదేమో, నువ్వు పొద్దున 9ంటికి వెళ్ళి మళ్ళీ 4ంటికి వచ్చేస్తావు కదా ఆఫీస్కి వెళ్ళి, 4ంటికి రాగానే కాస్త రెడీ అయ్యి కాస్త ఒక 2 గంటలు తిరుగు, నాతో చాలు. ఒక 5 గంటలకు వచ్చేసి 7 గంటల తిరుగు, తర్వాత ఇంటికి వెళ్ళి పని చూసుకో. 2 గంటల రోజు 5 నుంచి 7 అంటే కొంచెం కష్టమైద్దేమో వెంటనే రావడం, కొంచెం ఫ్రెష్ అయ్యి 6 to 8 చేసుకుందాం ప్రభు, చేసుకుందాం 6 to 8 కమాన్ వచ్చేసి అని అంటే, తనకు వీలున్న టైంలో ఒక 2 గంటల స్లాట్లో తిరగమంటే తిరుగుతాడు. కానీ ప్రభు కోరుకుంది అది కాదు. ప్రభు కోరుకుంది ఏంటంటే, నీ జీవితం మొత్తం నువ్వు తిరిగి మళ్ళా పుట్టాలి రా అబ్బాయి అన్నాడు. నువ్వు తిరిగి మళ్ళా పుట్టాలి. నువ్వు దేని నుంచి అయితే గౌరవాన్ని పొందుకుంటున్నావో, నువ్వు దేని నుంచి అయితే నువ్వు ఏంటంటే నీతిని పొందుకుంటున్నావో అన్నిటిని తీసి దెబ్బలు కొట్టేసేసి, వాళ్ళందరినీ విడిచిపెట్టేసి నన్ను వెంబడించాలి. నీ నీతికి, నీ భద్రతకి, నీ రక్షణకి అన్నిటికీ మూలము నేనే అన్ను అంగీకరించాలి. అలా అంగీకరించడం అంటే మళ్ళా పుట్టినోడు, పెరిగిన వాడు, ఇంత చేసి మళ్ళా జన్మించడంతో సమానం. అది చేయాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తుకి స్లాట్లు ఇస్తే ఆయన రమ్మడానికి ఏముంది, 2 గంటల స్లాట్ అయితే మాత్రం నికోదేము ఎంత ఫేమ్ తెచ్చి పెడతాడో తెలుసా నాకు, ఎంత ఘనత తెచ్చి పెడతాడో నికోదేము. 2 గంటలు అయితే ఏంటంట, అంత హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళంటే చేపలు పట్టుకునేవాళ్ళు, వీళ్ళకి ఏముంది ఏంటంటే వచ్చారు 24 గంటలు నన్ను వెంబడిస్తాను. నికోదేము ఎట్ట వెంబడిస్తాడు, అట్ట వెంబడిస్తాడు. నికోదేము పనులు లేవా? నికోదేము 2 గంటలు వెంబడించినా చాలు. 2 గంటల స్లాట్ నాకు రోజు ఇస్తే చాలు, నాకు ఫేమ్ వస్తుంది, నాకు చాలా అంత వచ్చేయి నీకు, నో ప్రాబ్లం. విశ్వాసం ఇవన్నీ తర్వాత సంగతి, తర్వాత చూద్దాం, నిదానంగా నువ్వు ఎదుగుతావు అని అన్నాడా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి కొన్ని క్రియలు చేసి పెట్టచ్చు. ఆయన గురించి ఇతరుల దగ్గర పొగడడం లాంటివి, ఆయన గురించి మంచిగా చెప్పడం లాంటివి, ఇట్లాంటి కొన్ని క్రియలు చేసి పెట్టచ్చు. కొన్ని చోట్లకి ఈయన ప్రభు వెళ్ళలేనటువంటి చోట్లకి మనోడు యాక్సెస్ కల్పించవచ్చు. ప్రభు తన శిష్యులు కలవలేనటువంటి వ్యక్తుల్ని కలవడానికి సహాయం చేసి పెట్టచ్చు. ఇలాంటి క్రియలన్నీ నికోదేమో చెయ్యొచ్చు. ధనం ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఇలాంటి క్రియలు కూడా చేయొచ్చు. కానీ దేవుడు ఇటువంటి క్రియల్ని బట్టి పక్షపాతము చూపించేవాడు కాదు. పక్షపాతము చూపించేవాడు కాదు. ఇటువంటి క్రియలను చూసి పక్షపాతం చూపించడు. ఆయన చూసే క్రియలు వేరే ఉన్నాయి, ఆ క్రియల్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఏంటా క్రియలు అని అంటే ఈ విధమైన క్రియలు కాదు. ఆ క్రియలు ఏంటి అని అంటే నీ మోషేకున్నటువంటి యాటిట్యూడ్ కలిగి, మోషేకున్న మనస్సు కలిగి, నిజమైన విశ్వాసముతో, నిజమైన సమర్పణతో, తిరిగి జన్మించిన అనుభవంతో, ఉన్నవన్నీ అమ్మివేసి పేదలకి ఇచ్చివేయమంటే మారు ఆలోచించకుండా పొట్టి జక్కయ్యలాగా అడక్కముందే పొట్టి జక్కయ్య అయితే ఏం చేసాడంటే అడక్కముందే ఏమన్నాడు, మొత్తం అమ్మేస్తానా. పొట్టి జక్కయ్య అమ్మేశాడని అక్కడ లేదు కదా, ఏముంది
తీసుకున్న లంచం ఎవరి దగ్గర తీసుకున్నాడో వాళ్ళందరికీ 4 గింతలు ఇస్తాను అన్నాడు. నేను దాన్ని ఏమంటున్నానంటే అమ్మేసాడు మొత్తం అని అంటున్నా. మన అమ్మకపోతే యాడ్ నుంచి వస్తే తీసుకుని ఊరికి తీసుకుని గోతిలో సరే గొయ్యి తీసి గోతిలో దాచిపెట్టుకున్నాడు అనుకుందాం. మనం 4 గింతలు యాడ్ నుంచి వస్తాయి. ఎంత ఇచ్చాడంట? ఒక్కొక్కడికి 4 గింతలు ఇచ్చాడంట. 4 గింతలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్న ఇల్లు, ఉన్న పొలాలు, ఉన్న ఆస్తి పాస్తులు మొత్తం అమ్మి అవతల బారేస్తే తప్ప రావు. మొత్తం అమ్మేశాడు, మొత్తం పంచవతల బారేశాడు. ఈ ధనము నా దగ్గరుంటే నా ప్రభువుకి నా జీవితాన్ని ఇవ్వలేను. నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చినటువంటి నా ప్రభువుకి నా జీవితాన్ని నేను ఇవ్వలేను. నేను పేదవాడిని, రోడ్డున పడినా పర్లా, నా ప్రభు నుంచి నన్ను అడ్డగించేది ఏది ఉండకూడదు, ఏది ఉండకూడదు. నా ప్రభు నుంచి అడ్డగిస్తుందంటే 1 రూపాయి కూడా వద్దు నాకు. నా ప్రభు పోషిస్తే నేను తింటాను, లేకపోతే లేదు. దట్ ఈస్ ద యాటిట్యూడ్ దట్ గాడ్ వాంట్స్. ఆ యాటిట్యూడ్తో నువ్వు ఏ క్రియ చేస్తే ఆ క్రియని బట్టి మనకు తీర్పు అనేది ఉంటుందంట. యాటిట్యూడ్తో ఏ క్రియ చేస్తే ఆ క్రియ. అందుకే ఆర్సి స్ప్రౌల్ గారు ఏమంటాడంటే, నీతిమంతులుగా తీర్చబడ్డం ఉచితంగా జరిగిపోద్ది, క్రియలకు సంబంధం లేకుండా ఉచితంగా చేస్తాడు. అక్కడ దేవుడు ఉపయోగించేటువంటిది అన్కండిషనల్ లవ్. లేకపోతే అది కూడా అన్కండిషనల్ లవ్ కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు తన కుమారుడైన యేసుక్రీస్తుకి జీవితాన్ని ఇస్తేనే, ఆ విశ్వాసం చూపిస్తేనే కదా దేవుడు ప్రేమించేది. అన్కండిషనల్ లవ్ ఉంటుంది. ఏ విషయంలో ఉంటుంది అని అంటే, మనల్ని బ్రతకనిచ్చే విషయంలో, మనకు ఊపిరినిచ్చే విషయంలో, మనకు ఆహారం పెట్టే విషయంలో, మనకు సంతానాన్ని ఇచ్చే విషయంలో, మనకు సూర్యుడిని, వెలుతురిని, వర్షాన్ని కురిపించే విషయంలో అన్కండిషనల్ లవ్వే. కానీ నిన్ను రక్షించే విషయంలో, నీ మీదకి రావాల్సిన ఉగ్రత నుంచి నిన్ను తప్పించే విషయంలో అన్కండిషనల్ లవ్ చూపించడు. దానికి ఒక కండిషన్ ఉంది. ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని ఇవ్వాలి. అయితే క్రియలకు సంబంధం లేకుండా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. కానీ పరలోకంలోకి ప్రవేశించేది మాత్రం నీ క్రియలతో సంబంధం లేకుండా ప్రవేశిస్తావు అనుకోవద్దు అంటాడనమాట. ఎందుకనంటే దేవుడు తీర్పు తీర్చేది క్రియల్ని బట్టి. నీ క్రియల్ని చూడకుండా నేను రక్షిస్తాడు. కానీ రక్షించి నిజంగా నువ్వు రక్షింపబడితే నీలో మోషేకున్నటువంటి మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. అది క్రీస్తు యేసు మనసు కూడా. ఆ మైండ్ సెట్ తోటి నువ్వు కొన్ని క్రియలు ఖచ్చితంగా చేస్తావు. ఆ క్రియల్ని చూసి నేను పరలోకానికి రానిస్తాడు దేవుడు అంటాడు. అర్థమవుతుందని చెప్పింది? అర్థమవుతుందని చెప్పింది. సిలువ మీద ఉన్నటువంటి దొంగ ఆయన ఏం క్రియలు చేశాడు? అందుకే చెప్పా, క్రియల లిస్టుని ఒకటి పెట్టుకొని పక్షపాతం చూపించేవాడు కాదు. పక్షపాతం లేదు ఆయనకి. ఆయన ఏం క్రియలు చూపించాడు? ఏం క్రియలు చూపించాడు? విశ్వాసం ఉంచాడు, క్రీస్తు యేసు మనసులోకి వెళ్ళిపోయాడు, మోషేకున్న మనసులోకి వెళ్ళిపోయాడు, యాటిట్యూడ్లోకి వెళ్ళిపోయాడు. యాత్రికుడినే నేను ఈ భూమి మీద, నేను భూమి మీద ఎవరిని? యాత్రికుడినే అని అర్థం చేసుకున్నాడు. ఈ సిలువ ఎక్కాల్సి వచ్చింది, ఈ సిలువ మరణాన్ని కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఇక్కడ కూడా నేను యాత్రికుడినే, ఇక్కడ కూడా నేను యాత్రికుడినే. అవతలోడు ఏమన్నాడంటే, ఇంకెప్పుడయ్యా మాకు విశ్రాంతి? చచ్చిపోబోతున్నాను, చచ్చిపోయేటప్పుడు కూడా నాకు విశ్రాంతి లేదా? కనీసం ఈ సిలువ నుంచి నన్ను కిందకి దింపితే నాకు పడినటువంటి గాయాలకి, ఈ చేతుల్లో మేకులకి నేను ఎప్పుడు మళ్ళా ఒక వారానికో ఒక నెలకో చచ్చిపోతా.
కానీ కనీసం ఆ నెలన్నా ప్రశాంతంగా బ్రతుకుతాను కదా, ఆ నెలన్నా ప్రశాంతంగా మా ఊరు వెళ్ళి మా ఇంట్లో కూర్చొని భార్య పిల్లల్ని చూసుకొని, నేను సంపాదించిన దాన్ని చూసుకొని, నేను కట్టించిన ఇల్లు చూసుకొని, నేను కొనుక్కున్న వస్తువులు చూసుకొని చచ్చిపోతా కదా, ఆ ఒక్కరు రిలాక్సేషన్ అన్న నాకు ఇప్పించలేవా నువ్వు నిజంగా అంత గొప్ప దేవుడు అయితే అనే మైండ్ సెట్లో వీడున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడంటే, నా మైండ్ మారిపోయింది, నా యాటిట్యూడ్ మారిపోయింది. ఈ సిలువలో కూడా, ఈ యాతనలో కూడా నేను ఎవరిని అంటే, నేను యాత్రికుడిని, నేను పరదేశిని. ఇప్పుడు నేను కిందకి దిగినా, మా ఇంటికి వెళ్ళినా, అక్కడ కూడా నేను పరదేశినే కదా. ఎన్నాళ్ళు ఉంటాను? ఇంకొద్ది సంవత్సరాలు ఉంటాను ఒకవేళ బ్రతికితే. కానీ యాత్రికుడినే కదా. నా గమ్యస్థానము, నాకు నిజమైన విశ్రాంతి దొరికేటువంటి స్థలము, నా యాత్ర ముగించేటువంటి స్థలము పరదేశు. నువ్వు వెళ్తున్నావు, అది నువ్వు ఉండేటువంటి స్థలం. నువ్వు ఉండే స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. దట్ ఈస్ మై డెస్టినేషన్. అక్కడికి వెళ్ళిన దాకా నేను యాత్రికుడినే అనే ఆలోచన విధానంలోకి వెళ్ళిపోయాడు. ఆలోచన విధానంలోకి వెళ్ళి ఆ పక్కన వైపు చూసి, నీకు భయం లేదా? నీకు బుద్ధి లేదా? మనకు రావాల్సిందే మనకి వచ్చింది. ఆయన అన్యాయపు తీర్పుని పొందుకొని మనకు నిమిత్తం ఆయన మరణిస్తూ ఉన్నాడు అని సువార్తను ప్రకటించాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి పక్షపాతం లేదు. రక్షింపబడిన వాడు కొన ఊపిరిలో ఉన్న భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకుల మధ్యలో వ్రేలాడుతున్నా సువార్త ప్రకటించే చచ్చిపోతాడు. గుర్తుపెట్టుకోండి, ఆ సువార్త తను చేసే సువార్త పనిని బట్టే ప్రభు అన్నాడు ఆ రోజు, నీవు నిశ్చయముగా నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ డీటెయిల్ ఇచ్చాడు? ఎందుకు ఆయన నోటి వెంట అటువంటి మాటలు రావాలి? ఆ మాటలు రాకపోయినంత మాత్రాన యేసు ప్రభుకు తెలీదా వాడి మనసులో నిజమైన విశ్వాసం ఉందా లేదా అనేటువంటిది? దాన్ని బట్టి పరలోకానికి తీసుకెళ్ళవచ్చు కదా. సిలువలో వ్రేలాడుతున్నటువంటి వాడిలో కూడా విశ్వాసం వచ్చిన తర్వాత కొన్ని క్రియలు కనిపిస్తే, ఆ క్రియని బట్టి తీర్పు తీర్చి దేవుడు వాడిని పరదేశంలోకి తీసుకెళ్తే, నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? అబ్బా, నీకోసం క్రియలు చేయాలా, నీ సువార్త పనిలో ఉండాలా, నీకోసం బ్రతకాలా, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా ప్రభా, ఆ కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత చేస్తానులే ప్రభా, నా మనసు తెలుసుగా, నీకు నా హృదయం ఏంటో తెలుసుగా అంటే పక్షపాతం చూపిస్తాడు అనుకున్నావా? లేదా అప్పుడప్పుడు మనుషుల దగ్గర మంచి మెప్పు పొందుకుంటా ఉంటాను, నీ పేరు చెప్పుకుంటాను, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు చాలా అవసరాలు ఉన్నాయి, నేను డబ్బులు సంపాదించుకోవాలి, కానీ నీ సువార్త పనిలో నేను ఉండడం కష్టం, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని డబ్బులు సంపాదించుకోవాలి, నేను అవి సంపాదించుకోవాలి, ఇవి సంపాదించుకోవాలి, కానీ ఓ పని చేస్తా, కానుకేస్తా, చర్చికి వచ్చి ఏం చేస్తా, నేను సంపాదించుకున్న దాంట్లో 10వ వంతు అసలు వేయకపోతే అప్పుడు అడుగు, ప్రతి నెల మామూలుగా వేయను, అసలు మా చర్చి రూపురేఖలు మార్చి పారేస్తా, నా దెబ్బలో మా చర్చికి ఏసీలు వస్తాయి, కొత్త కుర్చీలు వస్తాయి, మా పాస్టర్కి సూట్ వస్తుంది, కారు వస్తుంది, అన్నీ వస్తాయి, చూసుకోక అంటే పక్షపాతం చూపిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు చెప్పే కబుర్లకి పక్షపాతం చూపించడు, నీకున్న జ్ఞానానికి పక్షపాతం చూపించడు, నీకు వీలైనప్పుడు నీకు వీలైనటువంటి క్రియలు నువ్వు చేస్తే వాటికి కూడా
పక్షపాతం చూపించేవాడు కాదు. మనుషుల నుంచి మెప్పు పొందుకున్నా, దానికోసం నువ్వు ఎంత కష్టపడినా, ఎన్ని క్రియలు చేసినా ఆ క్రియలకు కూడా పక్షపాతం చూపించేవాడు కాదు. ఆయనకు కావలసిన క్రియలు కొన్ని ఉన్నాయి. ఆయనకు కావలసినటువంటి మనసులోనికి నువ్వు వెళ్ళిపోతే బయటకు వచ్చే క్రియలు కొన్ని ఉన్నాయి. ఆయన మనసును ధరించుకుంటే బయటకు వచ్చే క్రియలు కొన్ని ఉన్నాయి. ఆ క్రియలు ఆయనకు కావాలి, అవే చూస్తాడు, వాటిని బట్టి తీర్పు తీరుస్తాడు. పక్షపాతము లేదు. ఇటువంటి దేవునితో మీరు సంబంధం పెట్టుకున్నారు అబ్బాయి. ఇటువంటి దేవుడు మీకు తండ్రిగా ఉన్నాడు. ఆయన ఎవరో ఎరిగి మసలుకోండి. మీరు యాత్రికులై, మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. ఆ సిలువలో దొంగ అన్న మాటలు ఒకసారి మళ్ళీ చదువుదామా? యోహాను సువార్తలో చూద్దామా? ఎక్కడ Luke 23:39. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అది ఏమన్నాడు? నీవు భయపడవా? ఏమన్నాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? పేతురేమంటున్నాడు? మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. ఏం భయము? నేను శిక్షకు అర్హుణ్ణి, నేను ఉగ్రతకు అర్హుణ్ణి. నా ఉగ్రత అంతా కూడా ఏ పాపము లేనటువంటి యేసు క్రీస్తు నా ఉగ్రతనంతటిని పీల్చి వేసుకోవడానికి నాకు అడ్డుగా నిలబడ్డాడు. ఆయన నాకు బదులుగా తన ప్రాణాన్ని, తన జీవితాన్ని ఇచ్చాడు. ఆయన దేవాతి దేవుడై రాజులకు రాజై ఉన్నటువంటి వాడు, ధనవంతులు అందరికంటే గొప్ప ధనవంతుడైనటువంటి వాడు. ఏ మాత్రము కూడా ఈ భయంకరమైన శిక్షను అనుభవించే అవసరం లేనటువంటి వాడు. నీ గురించి, నా గురించి ఆలోచించడానికి కూడా అవసరం లేనటువంటి వాడు. ఆయన సిలువలో ఏ పాపము లేనివాడు ఆయన శిక్ష పొందుతూ ఉంటే, అది నా పాపము, నా శిక్షను ఆయన భరించడానికి తన జీవితం అంతా ఇచ్చాడు. ఆ మనస్సు నేను కలిగి ఉన్నానా? ఆ మనస్సు నేను కలిగి ఉండి నా ప్రాణాన్ని ఆయన పణంగా పెట్టినట్లుగా పెట్టలేను, కానీ కనీసం ఆయన కోసం బ్రతకడానికి, ఆయన సువార్త ప్రకటించడానికి నా జీవితాన్ని నేను వాడలేనా? అమ్మో, ఈ గొప్ప దేవుడు ఇంత గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు, ఇంత గొప్ప అవకాశం నాకు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోకపోతే, చూడండి, ఇప్పుడు ఆ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అందరినీ ఆడబడితే అక్కడ చంపుతూ ఉంటే, వాళ్ళని హింసిస్తూ ఉంటే, వాళ్ళ భార్య పిల్లల్ని హింసిస్తూ ఉంటే, వాళ్ళని కాల్చేస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. ఇంకా అయిపోయిందిరా మన పని,
ఇక అంతే మన బ్యాడ్ లక్, ఇంక చచ్చిపోవాల్సిందే వీళ్ళ చేతిలో అని చెప్పి చచ్చిపోతూ ఉంటారు. కానీ అదే సమయంలో ఒక అమెరికా యుద్ధ విమానం వచ్చిందనుకో, లేకపోతే ఎవరితో ఒక విమానం వచ్చిందనుకో, విమానం వచ్చి ఈ దేశం నుంచి పారిపోవడానికి అవకాశం ఉంది అని తెలిసిందనుకో, అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అయింది? అదో ఉంది చెప్పింది. అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. ఎలాగూ చచ్చిపోతాం అనుకున్నాడు, ఇంకా మనకు తప్పించుకోవడానికి అవకాశం లేదనుకున్నాడు, భయం ఉండదు వాడికి. వాడు ఇక డిప్రెస్ అయిపోతాడు, వాడు ఇంకా వదిలేస్తాడు, అంతే, ఏం చేయలేడు కాబట్టి. కానీ తప్పించుకునే అవకాశం ఉంది. కొంచెం పరిగెత్తి ఆ ఫ్లైట్లోకి దూరగలిగితే నేను తప్పించుకుంటాను, నా పిల్లలు తప్పించుకుంటారు, నా కుటుంబం తప్పించుకుంటుంది అన్నప్పుడు ఏమొస్తుంది? భయము వస్తుంది. నోవాహుని దేవుడు ఓడగట్టమని చెప్తే నోవాహుకు దేవుడు చెప్పాడనమాట, భయంకరమైన ప్రళయం రాబోతుంది, అందరూ మరణిస్తారు. ఒక చిన్న పన్ను చేస్తే చాలు. అదేంటంటే స్లోగా నీ ఇష్టం కట్టుకో ఓడ. ఎన్నాళ్ళు కట్టాడు మనోడు? 120 సంవత్సరాలు కట్టాడు. తాపిగానే కట్టాడు. కట్టుకుంటుండు. నువ్వు ఎప్పుడు కట్టడం అయిపోతే అప్పుడు ప్రళయం వస్తుంది అని చెప్పాడు. సరే కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత వెంటనే ఈ ఓడలోకి మనం ప్రవేశిస్తే చాలు, మనం కాపాడబడతాం, మనం రక్షింపబడతాం. భయంతో వణుకుతో నోవహు లోపలికి వెళ్ళిపోతాడు. నోవహుకు అల్లుళ్ళని వాళ్ళ కూతుర్లని మొత్తాన్ని లోపలికి తీసుకెళ్ళిపోతాడు కదా, తీసుకెళ్ళిపోతాడు. ఎక్కితే చాలు. ఆ తర్వాత తలుపులు మూయబడ్డాయి. విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచినటువంటి జనమంతా కూడా మునిగిపోతున్నారు, చచ్చిపోతున్నారు. వాళ్ళ పిల్లలు చచ్చిపోతున్నారు వాళ్ళ కళ్ళ ముందే. వాళ్ళ కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది, అరే సింపుల్ మెథడ్, ఆ ఓడలోకి ఎక్కితే కాపాడబడతాం అన్నాడు కదా నోవా. ఆలోచన రాగానే భయం స్టార్ట్ అయిందనమాట. నోహు డోర్ తెరువు, ఓపెన్, లోపలికి ప్రవేశిస్తే మేము రక్షింపబడతాం, అందరం చచ్చిపోతున్నాం, ఓపెన్ ద డోర్ అంటే ఐఎమ్ సారీ, ద డోర్ ఈజ్ క్లోజ్డ్ అన్నాడు నోవా కదా. కదా, చిన్న పని చేస్తే మనం తప్పించుకోవచ్చు, ఒక నాశనాన్ని తప్పించుకోవచ్చు. ఎవరు సౌండ్ చేస్తున్నారు అక్కడ? నాశనాన్ని తప్పించుకోవచ్చు అనేటువంటి అవకాశం మనకు కనిపించినప్పుడు అప్పుడు భయం వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ హెల్దీ ఫియర్. ఆ భయము మన ప్రాణాన్ని కాపాడుతుంది ఒక్కోసారి కదా, మన ప్రాణాలను కాపాడుతుంది. అఫ్కోర్స్ ఆ భయం ఆ రోజు ఆ ఓడ తలుపులు మూసుకున్న తర్వాత వస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు ఓడ తలుపులు మనకి తెరవబడే ఉన్నాయి. రక్షణ ఓడ అయినటువంటి యేసు క్రీస్తు తలుపులు, ఆయన యొక్క చేతులు చాపబడే ఉన్నాయి. ఆయన సువార్త మనకు అందుబాటులో ఉంది, అందుబాటులో ఉంది. ఆయనకి శిష్యులైపోయేటువంటి అవకాశం మనకు అందుబాటులోనే ఉంది. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన కోసం బ్రతకడానికి నిర్ణయాలు తీసుకొని ఆయన కోసం బ్రతికేటువంటి జీవితాన్ని ప్రారంభించడానికి ఇంకా సమయం ఏమీ మించిపోలేదు. ఆయన పిలుపు మనకు అందుబాటులోనే ఉంది. ఆయన కృప చూపించడానికి అందుబాటులో ఉన్నాడు. ఒక దినాన డోర్స్ క్లోజ్ అయిపోతాయి, టైం అయిపోతుంది, ఇంకప్పుడు ఎంత గీ పెట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి మీకు అందుబాటులో దేవుడు ఉన్నప్పుడు మీరు భయముతోటి, ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా అమ్మో మళ్ళా డోర్ తీసి బయటికి పోకూడదు, డోర్ తీసి బయటికి పోకూడదు. కిటికీలు ఉన్నాయి, కిటికీలు తెరవకూడదు. ప్రళయం జరుగుతుంది బయట, మళ్ళీ బయటికి వెళ్ళి తొంగి చూద్దాం అనుకుంటాడా? బయటికి వెళ్ళి ఈత కొట్టి చూద్దాం, అసలు మునుగుతామా చచ్చిపోతాం నిజంగా ఏమవుద్దో చూద్దాం అని చెప్పి బయటికి వెళ్తాడు ఇంకెవడన్నా? వెళ్ళడు. బయట ఆల్రెడీ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, అందరూ చచ్చిపోతున్నారు, అందరూ చచ్చిపోతున్నారు. ఇంకో లోపల నుండి బయటికి వెళ్తాడా? వెళ్ళడు. వెళ్ళకపోగా ఏం చేస్తాడు? తలుపులన్నీ వేసుకున్నావా లేదా, కిటికీలన్నీ గళ్ళు పెట్టుకున్నావా లేదా అని చెప్పి సారికోసారి పోయి చెక్ చేసుకుంటాడా? చేసుకోడా? భయంకరమైన ప్రళయం, భూమి అంతా మునిగిపోతా ఉంటే, ఒమ్మో ఎక్కడైనా సందులు ఉన్నాయేమో,
ఎక్కడైనా ఏమైనా ఉన్నాయో అని చూసుకుంటా ఉంటాడా లేదా? భయముతో. యాత్రికుడు అని ఎరిగి ఆ భయముతోటి మసలుకోమంటున్నాడు ఇక్కడ పేతురు. భయముతో నేను ఓడలో ఉన్నానా లేదా, నేను క్రీస్తులో ఉన్నానా లేదా, క్రీస్తు మనసును ధరించుకొని ఉన్నానా లేదా, మోషే మనసుతో ఉన్నానా, నా యాటిట్యూడ్ అలానే ఉందా, లేకపోతే మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందుకుందాం అని ఉందా, నా యాటిట్యూడ్ మోషే వలే ఉందా, లేకపోతే ఐగుప్తు ధనము వైపు ఉందా, ఐగుప్తు భోగముల వైపు ఉందా, నా మనసు అట్లానే ఉందా, లేకపోతే రిలాక్సేషన్, ఎప్పుడు రిలాక్స్ అవుదామా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా, ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామా, ఎప్పుడు సెటిల్ అయిపోదామా, ఎక్కడ సెటిల్ అవుదామా, ఒక రొటీన్ ఏర్పరచుకుందాం, అందులో చర్చికి కూడా పోతాం, వారానికి ఒకసారి కరపత్రికలు పంచుతాం, లేకపోతే ఏదో చేస్తాం, ఒక రొటీన్ అయిపోద్ది. సేవకి ఏదో వారానికి ఒకసారి 2 సార్లు సేవ జరుగుతూ ఉంటుంది, ఏదో మనం పార్టిసిపేట్ చేస్తుంటాం, అంత డబ్బులు ఇస్తుంటాం, మనం ఉద్యోగం మనం సంపాదించుకుంటాం, తింతొంగుంటాం. సెటిల్మెంట్. నువ్వు ఓడలో లేవు, ఓడలో లేవు నువ్వు. పిల్లవాడెవడో ఓడ బొమ్మ ఓడ తయారు చేసుకున్నాడంట. నోవా ఓడ తయారు చేసుకుంటుంటే ఈడు పిల్లలు ఏం చేస్తారు, దానికి బొమ్మ తయారు చేసుకుంటారు కదా, పెద్ద కారు ఉంటే ఆ కారు బొమ్మ తయారు చేసుకుని దాంట్లో అని చెప్పి ఆడుకుంటుంటారంట. నోవా ఓడ తయారు చేసుకుంటే ఈడు ఓడ బొమ్మ తయారు చేసుకున్నాడంట. సేమ్ అట్లాంటిది. వరద వస్తుంది అనగానే వెంటనే వెళ్ళాడు బొమ్మలో కూర్చున్నాడంట. బొమ్మలో కూర్చొని తలుపులు వేసుకున్నాడంట. అమ్మయ్య నేను ఓడలోకి ఎక్కా. నోవా చెప్పాడు కదా, ఏం చెప్పాడు, ఓడలోకి ఎక్కితే ఏం కాదన్నాడు, నేను ఓడలోకి ఎక్కా అని చెప్పి దర్జా కూర్చున్నాడంట. ఏమవుద్ది, బొమ్మ తయారు చేసుకున్నావా? సమయం ఉన్నప్పుడే భయముతోనూ వణుకుతోనూ యాత్రికునిగా నేను ఉన్నానా లేదా? నా దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుడు. మోషే లాంటి విశ్వాసం లేదు కానీ వీడికి. కానీ పాపం ఆ గుంటూరు మెడికల్ కాలేజీకి వచ్చిన టైంలోనే రక్షింపబడలేదు. ఎందుకంటే మోషేకున్న మైండ్ సెట్ లేదు, యేసుక్రీస్తు మైండ్ సెట్ లేదు, అబ్రహాం మైండ్ సెట్ లేదు. మనవాడి సెటిల్ అవుదాం. కాకపోతే ఏంటంటే ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే పిల్ల పాపం రక్షింపబడింది. పిల్లోడు జిఎంసీలో ఎంఎల్టీ చదువుతున్నప్పుడే రక్షింపబడ్డాడు. ఏమాత్రం కబుర్లు కానీ, సినిమాలు కానీ, లేకపోతే వ్యసనాలు కానీ ఏమీ లేకుండా పెరిగాడు. మంచిగా బైబిల్ కూడా చదువుకున్నాడు, కొన్ని డాక్టర్లు కూడా తెలుసు, అన్నీ బాగా తెలుసు. పోన్లేబ్బా, అసలే తక్కువ మంది ఉన్నారు పరలోకంలో, ఎవడూ దొరికి సావట్లా సరైనడు. ఇంకా అందరిని వద్దంటే ఇంకా ఎవరు లేకుండా పోతారేమో. పాపీడు ఇన్ని వదిలిపెట్టుకున్నాడు కదా, ఇన్ని రోజులు జీవితాంతం విశ్వాసి అనుకుంటా బ్రతికాడు. కాస్త మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. రమ్మందాంలే లోపలికి అని పక్షపాతం చూపిస్తాడు అనుకుంటున్నావా? చూపించడు. కాబట్టి భయంతో బ్రతకాలి మనం అంటున్నాడు పేతురు. అర్థమవుతుందా? ఎలా బ్రతకాలంట? భయంతో. అర్థమవుతుందా? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళానయ్యా, నాకు వీలున్నప్పుడల్లా ఏదో పరిచర్య కూడా చేయడానికి ప్రయత్నం చేశా, నాకు వీలున్నప్పుడల్లా కానుకేసా, నాకు వీలున్నప్పుడల్లా అది చేశా, నాకు వీలున్నప్పుడల్లా ఇది చేశా. మిగిలినప్పుడు నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి ఏం చేయలేను నేను, ఇంకంతే. నాకు అవసరాలు ఉన్నాయి, నాకేను నా మైండ్ ఏటో ఉంటుంది. ఏదన్నా చేయమన్నప్పుడు, ఏదన్నా వీలు ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు
కానీ జీవితాంతం ఎప్పుడు కూడా నేను ఒక వ్యసనానికి కానీ ఒక మోసానికి కానీ ఒక ఏది కూడా నేను పాల్పడలేదు. అంటే అయ్యో పాపం సర్లేరా అంటాడు అనుకున్నా, సమస్య లేదు. ఒక పచ్చి వ్యభిచారికి, నీచమైన నికృష్టమైనటువంటి వ్యక్తికి ఏ నరకానికి పంపిస్తాడో నిన్ను అక్కడికే పంపిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధమైన కన్నుల్లో నీ పాపాన్ని అసహించుకుంటాడు, వాడి పాపాన్ని అసహించుకుంటాడు. పాపం అంటేనే ఆయనకు అసహ్యం. యేసుక్రీస్తు నీతి నీ మీద కప్పబడితే మాత్రమే, యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని ఇచ్చి ఆయనను పూర్తిగా ధరించుకొని ఆయనను ప్రకటించేటువంటి వ్యక్తిగా, ఆయనతో కూడా సిలువ వేయబడిన వ్యక్తిగా నువ్వు మారితే తప్ప రక్షింపబడడానికి, ఉగ్రతను తీర్పును తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి వణుకుతోనూ భయంతోనూ మనం ఏం చేయాలి? మన సొంత రక్షణను కాపాడుకుంటూ మనం జాగ్రత్త పడాలి. ఇదే పేతురు మనం చెప్తా ఉన్నాడు. సో దట్ ఇస్ ద యాటిట్యూడ్. అదవుతుందా? క్రియలంటే ఏ క్రియలు అని అడగకూడదు. ఏ యాటిట్యూడ్ కలిగి ఉంటే దేవునికి ఇష్టమైన క్రియలు వస్తాయి. ఆ యాటిట్యూడ్ ఎక్కడ ఉంది? బైబిల్లో దైవజనులను చూసి దేవుని వాక్యాన్ని పరిశీలించి ఆ యాటిట్యూడ్ కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం.